ప్రభుత్వ భూమి కనపడగానే కబ్జా చేసేది రాజకీయ నాయకులు మాత్రమే అనుకుంటే పొరపాటే. వివిధ మతాలకు చెందిన వారు ప్రభుత్వ భూముల్లో రాతి విగ్రహాలు, శిలువలు, ఇతర మత చిహ్నాలు పెట్టడం ఆనవాయితీగా మారింది. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ప్రభుత్వాలు తలకిందులుగా తపస్సు చేయాల్సి వస్తున్నది. ఇక ముందు ఈ పరిస్థితులు మారవచ్చు. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా పెట్టిన ప్రతి మత చిహ్నాన్ని సంవత్సరం లోపు తొలగించాలని కేరళ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తి పివి కున్హికృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్లాంటేషన్ కార్పొరేషన్ ఆఫ్ కేరళకు చెందిన భూములను కబ్జాల నుంచి తొలగించాల్సిందిగా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాల మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే నిర్వహించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశించాలని కోర్టు స్పష్టం చేసింది. 6 నెలల్లో ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. సామాన్య పౌరులు కూడా మతపరమైన కబ్జాలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చునని కోర్టు సూచించింది. విచారణ పూర్తయిన తరువాత జిల్లా కలెక్టర్ పోలీసుల సాయంతో ఈ ఆక్రమణలను తొలగించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ముగిసేలోగా ప్రభుత్వం తాను తీసుకున్న చర్యల వివరాలను హైకోర్టు రిజిస్ట్రీకి అందించాల్సి ఉంటుంది. కొన్ని రాజకీయ గ్రూపుల సహాయంతో మత సంస్థలు ఈ కబ్జాలకు పాల్పడుతున్నాయి. ముందుగా రాళ్ళు, శిలువలు పెట్టడం, ఆ ప్రాంతానికి ఏదో మత ప్రాధాన్యత ఉన్నట్టు ప్రచారం చేయటం, తర్వాత తాత్కాలిక నిర్మాణం చేపట్టడం, తర్వాత శాశ్వత భవనాలు నిర్మించడం ఆనవాయితీగా మారిందని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. అన్ని మతాల వారు దేవుడు సర్వాంతర్యామి అని నమ్ముతారు. తమతో సహా ప్రతి జీవుడిలోనూ దేవుడు ఉన్నాడని ప్రచారం చేస్తారు. మరి అటువంటి విశ్వాసాలు ఉన్నవారు ప్రభుత్వ భూములను కబ్జా చేయటం ఎందుకని కోర్టు ప్రశ్నించింది. ఈ భూములను భూమి లేని పేదలకు ఇస్తే మానవజాతికి ఉపయోగకరం, దేవుడు సంతోషించి మానవ జాతిని ఆశీర్వదిస్తాడని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అంటే హేతుబద్ధమైన తీర్పు మతాన్ని అనుసరించే కొంతమందికి అంగీకారయోగ్యం కాదు, కానీ జనసామాన్యానికి తప్పకుండా చాలా ఆమోదయోగ్యము. ప్రభుత్వ భూములు పేద ప్రజలకు చెందాలని, వారు సమాజ ఉన్నతికి ఉపయోగపడాలని అందరూ ఆశిస్తారు. అయితే అక్కడక్కడ ప్రభుత్వ భూములు అవసరమైతే ప్రార్థనా స్థలాల నిర్మాణానికి అధికారికంగా సంపాదించే ప్రయత్నం చేయాలి తప్ప కబ్జాలు చేయటం అంత ఆమోదయోగ్యం కాదు. విదేశాల్లో ఉన్నట్లు అంటే పవిత్ర ప్రాంతాలు, పవిత్ర దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ నిర్మించుకోవడానికి ప్రతి అర్బన్ అగ్లమరేషన్ అనండి నగరాలలోనూ కొంత ప్రాంతాన్ని ప్రభుత్వమే కేటాయిస్తుంది. ఆ పద్ధతి మనకి లేకపోవడం దురదృష్టకరము. వారి విదేశాలలో అనుసరిస్తున్న పద్ధతులను చూసి మనం కూడా నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.